Hello everyone, this is Dr. Anita Koratla, Ayurvedic physician. మీరు నా ఇంట్రడక్షన్ వీడియో చూసే ఉంటారు కదా, ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇవాళ మనం ఆయుర్వేదం అంటే ఏంటో మాట్లాడుకుందాము. ఆయుర్వేదం ద సైన్స్ ఆఫ్ లైఫ్, అంటే మన జీవన విధానం ఎలా ఉండాలి అని చెప్పేది ఆయుర్వేదము. ఆయుర్వేదం అనేది ఒక ప్రాచీనమైన శాస్త్రము, వైద్య శాస్త్రము. ఇప్పుడు వచ్చినటువంటి నూతనమైన వైద్య శాస్త్రాలన్నింటికీ మూలము ఆయుర్వేదము. ఇది సుమారు 5000 సంవత్సరాల క్రిందటిది. ఇది సంపూర్ణ ఆయువుని గురించి తెలియజేస్తుంది. ఆయువు అంటే ఏంటి? శరీరము, ఇంద్రియాలు, మనసు, ఆత్మ, వీటన్నిటి కలయికను ఆయువు అంటారు. ప్రతి ఒక్కరికి 100 సంవత్సరాలు బ్రతకాలనే ఆశ ఉంటుంది కదా, తప్పేం కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలి అని చెప్పేది మన ఆయుర్వేదము. ఎప్పుడైతే వైద్యుడు చికిత్స చేసినప్పుడు ఒక రోగము తగ్గి అది ఇంకొక రోగానికి దారితీస్తే అది సరైన చికిత్స ఎలా అవుతుంది? కానీ ఎప్పుడైనా సరే ఒక రోగం తగ్గడమే కాకుండా ఇంకో రోగం రాకుండా ఆ చికిత్స ఉన్నట్లయితే అది ఉత్తమమైన చికిత్స. అటువంటి ఉత్తమమైన చికిత్స మన ఆయుర్వేద చికిత్స. చికిత్స మాత్రమే కాకుండా ఆరోగ్య పరిరక్షణ అనేది కూడా ముఖ్యమే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఇది అందరికీ తెలిసిందే కదా. మనం రోగం వచ్చిన తర్వాత దానికి చికిత్స చేసుకునే బదులు అసలు అది రాకుండా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, అవన్నీ పాటించి ఆరోగ్యంగా ఉంటే బెటర్ కదా. అలాంటివన్నీ తెలియజేసేది మనకి ఆయుర్వేదం అన్నమాట. ఆయుర్వేదంలో వచ్చేసి ఒక జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు ఎప్పుడు లేవాలి, అలా లేచిన దగ్గర నుంచి మనం ఏమేం పనులు చేయాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఇలా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకి అన్ని విషయాలు క్లియర్గా దినచర్య అనే కాన్సెప్ట్లో తెలియజేస్తుంది. ఇలాగే ఋతుచర్య అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇందులో 6 ఋతువులకు సంబంధించి మనం ఏ ఋతువులో ఎలాంటి నియమాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అన్నది తెలుస్తుంది. ఇవన్నీ మనం కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఒకదాని గురించి తెలుసుకుందాము. ఇవాళ అయితే ఆయుర్వేదం అనేది ఏంటి అన్నది అందరికీ తెలిసింది, క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, పథ్యం. ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఈ పథ్యం అనే దానికి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. పథ్యం గురించి చాలామంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వాడకుండా ఉంటారు. దాని దగ్గరికి వెళ్ళకుండా ఆయుర్వేదం అంటేనే అమ్మో పథ్యం అని భయపడుతూ ఉంటారు. సో పథ్యం అనేది అందరూ చేయాలా, అన్ని రోగాలకు చేయాలా, చేయకపోతే పక్షవాతం వస్తుందా, ఇలా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ పథ్యం గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.